మానవుని పాపము మానవుని నోరు మూపిస్తుంది. పాపము మానవుని మాట్లాడకుండా చేస్తుంది. మనం గమనించిండాం. ఒక దొంగతనం కానీ ఒక హత్య చేసిన వ్యక్తిని పోలీసు వాళ్ళు పట్టుకొని ఈ యొక్క మీడియా ముందరికి తీసుకొచ్చినప్పుడు వాడు మౌనంగా తల వంచుకొని ఉంటాడు. వీలైతే వానికి ముసుగు కూడా కప్పుతారు. పాపము మానవుని మాట్లాడకుండా చేస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి. మనకొడుపుడు మన స్థితి కూడా అంతే. ఎంతో పాపము చేసిన వారం, అపవిత్రం, మనము నోరు మూసుకోవలసిన వారంగా ఉంటున్నాం. కానీ అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎటువంటి కార్యం చేశాడో చూద్దాం రండి. మన నోట్లో ఏమించాడో చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము, కీర్తన 40 అధ్యాయము 3వ వచనం. నమ్మిక ఉంచెదరు. తనకు స్తోత్రతమకు కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. మన నోరు మూసుకోవాలి. పాపాన్ని బట్టి మనము మౌనపరచబడాలి. కానీ దేవుడు మన నోట్లో ఏమిచ్చాడంటే ఆయన కొత్త గీతం ఇచ్చాడు. మరి ఈ పాట మనం ఎందుకు వాడాలి? కొత్త గీతాన్ని చూద్దాం రండి. 98, అదే కీర్తనలు 98, 1వ వచనం. 98:1. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన గూర్చి చాలమా, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఎందుకంటే పాపికి రక్షణ కలిగింది. మహాకార్యము, ఆశ్చర్యకార్యం. అదే అన్నారు దేవుడు. యేసుప్రభు ఎక్కడికి వస్తే అక్కడ ఆశ్చర్యకార్యాలే. పాపికి రక్షణ జరిగింది. ఏ విధంగా మనము కొత్త గీతము మరి ఈ విధంగా మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఈ కొత్త గీతాన్ని మనం పాడి నా నోటన్ కొత్త పాట నా యేసు ఇచ్చాను అని పాట పాడడం కాదు. ఆ కొత్త పాట ఇవ్వడానికి కూడా ఆయన ఎంత ప్రయాసపడ్డాడో చూద్దాం రండి. నీ పాపాలు నా పాపాలు ఆయన మీద వేసుకొని పిలాతు దగ్గర మౌనంగా ఉండిపోయాడు తలదించుకొని. నిజంగా పిలాతు దగ్గర ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జీవించిన జీవితం పరిశుద్ధమైనది. సవాల్ కూడా చేశాడు, నాలో పాపం ఉందని నిరూపిస్తారని సవాల్ చేశారు. అంత పరిశుద్ధ దేవుడు పిలాతు దగ్గర తల వంచుకొని నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకు? ఎందుకు తెలుసా? నీ పాపము నా పాపము. అయ్యో జేమ్స్ పాపాన్ని నేను నా మీద వేసుకున్నాను, ఫలాని వ్యక్తి పాపాన్ని నా మీద వేసుకున్నాను, నా బిడ్డ పాపాలు నా మీద వేసుకున్నాను. నేను మౌనంగా ఉండాలి, తల వంచుకోవాలి, మనం మౌనంగా ఉండాలి. కానీ ఆయన పిలాతు దగ్గర మౌనంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేము వీధుల్లో గరుగురాలలో బరువు శిలను మోస్తూ కొరడాలతో కొడుతున్నాడు. కింద పడిపోయాడు బరువు శిలను మోయలేక. మళ్ళీ తిరిగి ఆ శిలువను ఆయన మీద పెట్టి కాళ్ళతో కొట్టడం. అయినప్పటికీ మౌనంగా ఉన్నాడు. గొల్గొతా కొండకు తీసుకుపోయిన తర్వాత అక్కడ ఇద్దరు సైనికులు యేసు ప్రభువుని శిలువ మీద పడుకోబెట్టి అక్కడ ఇదలొకడు చేపట్టుకొని లాగి ఎంత లాగితే అంత లాగేసి ఆ యొక్క పెద్ద మేకులు పొడవాటి మేకులు ఆయన చేతి మీద గుద్దినప్పుడు కూడా ఆయన మౌనంగా నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. ఒకవేళ యేసుప్రభుల వారు మౌనంగా ఉండగా ఏదైనా మాట్లాడాడు అనుకోండి, నీకు నాకు రక్షణ ఉండదు, రక్షణ లేకుంటే కొత్త గీతం ఉండదు. కాబట్టి ఆయన మౌనంగా ఆయన తన నోరు తెరవలేదు. ఎందుకంటే నా బిడ్డ పాపం చేశాడు, ఆ పాపం నా మీద వేసుకున్నాను అని మౌనంగా ఉన్నాడు. ఎంత ఇబ్బంది పెట్టారో. పక్కనున్న ఇద్దరు దొంగలకు కూడా అదే పరిస్థితి. వాళ్ళు చెడ్డ మాటలు ఇచ్చారంట సైనికులను. బైబిల్ పండితులు చెప్తారు చెడ్డ మాటలు. అంతెందుకు, మనం క్రికెట్లో చూస్తాం. క్రికెట్లో బ్రహ్మాండమైన బౌలింగ్ వేసినప్పుడు బ్యాట్స్మెన్ దాన్ని చక్కగా డిఫెన్స్ చేసినప్పుడు బౌలింగ్ వేసినాడు తిట్టుకుండా చెడ్డ మాటలు తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. చిన్న దానిలకే మనం కోప్పడిపోయే వారంగా ఉంటాం. ఆ సిలువలో కలవరి గిరి మీద యేసు ప్రభులకు ఆ 2 చేతులు బలవంతంగా లాగి చీలలు కొట్టినప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించవాని దగ్గర గొర్రె ఏ విధంగా మౌనంగా ఉందో అట్లా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. నీవు నేను నోరు మూసుకోవాలా, నీవు నేను మాట్లాడకూడదు. ఎందుకంటే పాపం చేశాం, ఆ మన పాపాలు ఆయన మీదే వేసుకున్నాడు. కాబట్టి మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు.
ఆ విధంగా మౌనంగా ఉన్నాడని ఈ విషయ దృశ్యాంతరం అంతా చూసి మన సహవాసంలో ఒక భక్తుడు పాట కూడా రాశాడు. అయ్యో ప్రభువా, నా కోసం నా నోరు తెరవడానికి నువ్వు మౌనంగా ఉన్నావా? ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లిం, ఎట్లు మౌనముగా చెల్లింప త్రగితము, కాలమంతా పడుచుండే, కాలమంతా నీ ప్రేమ అపారమై, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమను కొలవలేం. ఆ విధంగా ఆయన పాట రాశాడు. కాబట్టి అందుకొరకే నా జీవితంలో దేవుడు ఇటువంటి గొప్ప కార్యం చేశాడు, ఆశ్చర్య కార్యం. సృష్టిని సృజించిన సృష్టి కంటే మానవునికి రక్షణ గొప్పది, రక్షణ గొప్పదని బైబిల్ సెలవిస్తుంది. ఆ రక్షణ గొప్పది, గొప్ప కార్యం, ఆశ్చర్యకార్యం నా జీవితంలో చేసిన దేవుడు. అందుకొరకే 98:1 అంటాడు కీర్తనకారుడు, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. కొత్త కీర్తన పాడుడి అంటే కొత్త పాట పాడండి అంటే అందరు పాత పాటలే, సద్ది పాటలే. మాకు అరవిందం గారు అనేవాడు ఆరాధనలో, ఆయనకు చాలా కోపం. ఆయనకు ఏమయ్యా అస్తమానం సద్ది ఆరాధన చేస్తావు, నీ ఇంట్లో ఉన్న సద్యన్నం నువ్వు తింటావా? నువ్వే తినలేవే, మరి దేవునికి ఎట్లా పెడతావు నువ్వు సద్ది? అంటే కొంతమంది కంఠస్థం చేసిన ఆరాధన, ప్రతి వారం చేసే ఆరాధన సద్ది ఆరాధన, సద్ది పాట అదే పాడుతుంటారు. అంటే ఉద్దేశం ఏంటంటే పాట అంటే కీర్తన అంటే ఆరాధన. ఇక్కడ ఇప్పుడుగా ఫ్రెష్గా మనం ఆరాధనలో ఉన్న వాక్యాన్ని, వేడివేడిగిన ఆరాధన వాక్యాన్ని, ఆ యొక్క వాక్యాన్ని అనుసారంగా ఆరాధన చేస్తే అది దేవునికి ఫ్రెష్గా మనము అందించినట్లయితుంది. దాన్ని మనం కొత్త పాట అంటాం. పాట అంటే పాటెత్తి పాడడం కాదు, కొత్త పాట అంటే వాక్యానుసారమైన ఆరాధన. ఇక్కడ ఎవరొచ్చి చెప్పినా, ఏ వారం ఎవరొచ్చి చెప్పినా వాక్యానుసారమైన ఆరాధన కలిగి ఉన్నాడు. అది కొత్త కొత్త గీతం అంటారు దాన్ని.